జూబ్లీహిల్స్ ప్రచారంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో మరి నిరసన రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధాన్ని మేము భారతీయ జనతా పార్టీ కార్యక్రమం వస్తే అందరూ కూడా పోలీసులు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో ఒక జాతీయతను పెంచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నీకు భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ విమర్శించే నైతిక హక్కు నీకు లేదు. నీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ నువ్వు ఏదైతే దొంగ మాటలు చెప్పి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో వచ్చినామో ఆ హామీలను నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక రౌడీని జూబ్లీహిల్స్లో ఒక రౌడీని భూ కబ్జాలు చేసి మర్డర్లు చేసే ఒకరికి క్యాండిడేట్కు ఇవాళ టికెట్ ఇచ్చి మరి ఆయా పార్టీల మీద ఏదో అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఇవాళ మీ యొక్క రౌడీ యొక్క నాయకుడిని గెలిపించుకోననే అప్రమత్తంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద మరి నువ్వు ఇట్లా మాట్లాడడం సరిగా కాదు. ఇవాళ పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నావు, ఇవాళ సింధూర్ గురించి మాట్లాడుతున్నావు. నీకు ఏం తెలుస్తుంది? ఇవాళ సింధూర్ మీద చేసినటువంటి దాడిని కానివ్వండి, ఇవాళ పాకిస్తాన్ మీద భారత జాతీయవాదాన్ని పెంచుతూ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ ఇవాళ పాకిస్తాన్ మీద తీసుకున్నటువంటి చర్యలు నీకేమైనా కనబడుతున్నాయా? ఇవాళ ఏదో ఇంతకుముందు ఉన్నటువంటి 10 ఏళ్లు పాలించినటువంటి కేసీఆర్ తాగి మాట్లాడినట్టు ఇవాళ నువ్వు విర్రవిగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ జూబ్లీహిల్స్లోనే కాదు రాబోయే స్థానిక ఎలక్షన్లు అయిన తర్వాత ఏదైనా కూడా ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే ప్రయత్నంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. నీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎలక్షన్లో వెళ్ళినటువంటి హామీలు ఎన్ని నెరవేర్చినా ఇవాళ నువ్వు చెప్పవలసిన అవసరం ఉన్నది. అది పక్కన పెట్టేసి ఇవాళ దుమారం చేస్తూ ఇవాళ నీరే తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే తీస్మార్కన్ అన్నట్టు ఇవాళ నీ విచ్చలవిడి మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో నీకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ దేశ నాయకుడు కావు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంత అభివృద్ధి పథకానికి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నీ ప్రభుత్వానికి మరి కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులను కూడా పక్కదారి పట్టించే ఒక సిగ్గులేని రేవంత్ రెడ్డి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద మరి భారతీయ జాతీయ నాయకుల మీద మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నువ్వు ఏదో మాటల గ్యారెంటీ చేసి మరి అవకతవకలను చూపెడుతూ మరి వేరే పార్టీల మీద దుమ్మెత్తి వాళ్ళని పార్టీని ఒకవేళ నీ కాంగ్రెస్ నాయకుని గెలిపించుకుంటే కూడా అది సరైన పద్ధతి కాదు. ఇవాళ ఒక రౌడీకి ఒక దొంగకు ఒక భూ కబ్జాలు చేసే నాయకుడికి నువ్వు ఇచ్చినావు. ఇవాళ దేశాన్ని ధర్మాన్ని ఇప్పుడు అభివృద్ధి పథం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మళ్ళీసారి అవాకులు చేస్తే బిడ్డ నీ యొక్క క్యాంప్ ఆఫీస్ ను ముట్టడి చేస్తాం, నిన్ను తెలంగాణ రాష్ట్రంలో ఉండకుండా చేద్దామని కూడా ఈ భారతీయ జనతా పార్టీని చూడే హెచ్చరిస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.